వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరుని తీసేసి ఎన్టీఆర్ భరోసా అనే పేరుగా మార్చడం జరిగింది. దీనిపై మీ స్పందన ఎలా ఉంది? స్పందన అంటే అండి, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, మరి వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఏం చేశారు? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని పెట్టారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి పెట్టారు. తప్పే ఉంది? ఎవరి ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఆయనే చేశాడు, అసలు ఉన్న పేర్లు కదిపి ఇవన్నీ చేశారు. ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టకుండా ఏదైనా ఇప్పుడు మన దేశం కోసం చేసిన వాళ్ళు, ఇప్పుడు ఆంధ్ర కోసం చేసిన వాళ్ళు, అటు పోరాట యోధులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎవరు ప్రభుత్వం వచ్చి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టకుండా. పెన్షన్కి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ అనే పేరుని ఎన్టీఆర్ భరోసా కిందకి పేరు మార్చారు, అంటే పేరుని మార్పు చేశారు. మీ స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ మారితే మారిపోద్దుగమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ అందరితో వాళ్ళ గవర్నమెంట్ పేరు పెట్టుకుంటారు, పాత ఉంచరు కదా, పాత పేర్లు ఉంచరు కదా, మారుతారు కదా. అట్లాగే ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా అని పెట్టవచ్చు, లేకపోతే అన్నా క్యాంటీన్లు కూడా పెడతారు అనుకుంటున్నాం. ముందు వాళ్ళు మార్చారు, ఇప్పుడు వీళ్ళు మారుస్తాం. ఏముంది, అంతకుముందు నాయుడు గారు పెట్టారు కదా, చంద్రబాబు నాయుడు గారు, ఆయనది పేరు మార్చి వీళ్ళు పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ది మార్చి వీళ్ళు పెట్టుకుంటున్నారు. అది ఇప్పుడు ఎక్కడైనా జరిగేదే. ఎవరు వచ్చినప్పుడు పార్టీ వాళ్ళు జెండాలు మార్చుకుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఎన్టీఆర్ మార్చలేదా? మార్చాడు కదా. అలాగే వీళ్ళ పార్టీ ఉన్నది కానీ వీళ్ళు మార్చుకుంటారు, మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు మార్చుకుంటారు. అది కామనే కదా. ఇప్పుడు మీరు కొత్త ఇంట్లో దిగలేరనుకో, మీకు నచ్చిన రంగు వేసుకుంటారు మీ ఇంట్లో, మళ్ళీ ఎవరైనా దిగితే మళ్ళీ వాళ్ళ ఇష్టం ఉంటారు. ఇది అంతే, ఎవరిష్టం వాళ్ళు. కానుక ఎవరి కానుకలు కాదు కదా ఇవన్నీ ప్రభుత్వానికి ఏమి ప్రజలు కట్టే ట్యాక్స్. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు దాని పేరు మార్చుకోవటంలో వాళ్ళకి ఆ రైట్ అయితే ఉంటుంది. మార్చడం వల్ల వచ్చే నష్టం అయితే ప్రజలకి ఏమీ లేదు. దాని మీద మీ అభిప్రాయం? అది అన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు కదమ్మా, మార్చుకుంటే మార్చుకోవచ్చు, ఉంచుకుంటే ఉంచుకోవచ్చు. మాకు తెలియదు కదా, మాకు చదువు లేదు కదా. ప్రభుత్వం మారుస్తారు మేడం, అంతే కదా. ఓకే, పేరు మారుతామండి. ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం పేరు పెట్టుకున్నారు, అది కారణం. తెలుగుదేశం ప్రభుత్వం అవుతుంది కమ్మా, ఎన్టీఆర్ అని పెట్టారు, జగన్ అంటే వైఎస్ఆర్ అని పెట్టారు. అది పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళ పేరు పెట్టుకోవడం మామూలే కదా. అదే పార్టీ ఆ పేరు తీసి జగన్ జగన్ వాళ్ళ డాడీ పేరు పెట్టారు, ఇప్పుడు ఆయన తీసి వాళ్ళ మామగారి పేరు అని పెట్టాడు. అది మామూలే అయిపోయింది కదా. మేడం అనేది వైఎస్ఆర్ పెన్షన్ అనేది మార్చి ఎన్టీఆర్ భరోసాగా మార్చారు, పేరు అనేది మార్చారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏ విధంగా? అంటే ఎవరి ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు చూసుకుంటున్నారు పేర్లు. వాళ్ళు వైఎస్ఆర్లో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు ఆయన పేరుండే. నేను నా ఇంట్లో నాకు నచ్చింది పెట్టుకుంటా. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాది నా పెద్ద ఇది ఉండాలని చెప్పేసి అనుకుంటారు, కానీ వేరే వాళ్ళు ఎందుకు ఉండాలనుకుంటారు అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ అని చెప్పేసి పెట్టుకున్నారు, ఇప్పుడు వచ్చేసరికి ఎన్టీఆర్ అని పెట్టుకుంటారు, అంతే, ఏం లేదు. అది ఇప్పటి నుంచి కాదు కదా, ఇప్పటి నుంచే ఎన్టీఆర్ భరోసా అనేది ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో మన జగన్ గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి వైఎస్ఆర్ క్యాంటీన్స్ ఇట్లా మార్చారే కానీ ఇప్పుడు వీళ్ళు వస్తే మార్చలేదు కదా. ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ భరోసా అనేది ఫస్ట్ నుంచి ఉన్నది నాకు తెలిసినంత వరకు. వస్తే గవర్నమెంట్ మారిపోయింది కదా, అందు గురించి వాళ్ళ పేరు మీద వాళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళ పేరు మీద మార్పు చేసుకోవడం ముందు నుంచి కూడా అలా జరుగుతుంది కదా మేడం, అలా జరుగుతుంది. ఎవరు వచ్చినప్పుడు పార్టీ వాళ్ళు జెండాలు మార్చుకుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఎన్టీఆర్ మార్చలేదా? మార్చాడు కదా. అలాగే వీళ్ళ పార్టీ ఉన్నది కానీ వీళ్ళు మార్చుకుంటారు, మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు మార్చుకుంటారు. అది కామనే కదా. ఇప్పుడు మీరు కొత్త ఇంట్లో దిగలేరనుకో, మీకు నచ్చిన రంగు వేసుకుంటారు మీ ఇంట్లో. ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన సూపర్ 6 పథకాలు అనేవి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి? జనాలు చూసి చూడాలి, వెయిట్ అండ్ సీ, అంతే కదా మేడం. చంద్రబాబు పెట్టిన అన్ని సూపర్ 6 పథకాలపై మీ అభిప్రాయం? పథకాలు పెడితే బాగుంటుంది, పట్టకపోతే ఆడి తిప్పలు ఆడే పడతారు, ఇంకంతేగా. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాలు అనేవి లాభమే అంటారా? లాభమే, భోజనం లాభమే. 5 రూపాయల భోజనం ఎక్కడ ఉంది మనకి? అన్న క్యాంటీన్లు పెట్టిన ఈ పథకాలన్నీ లాభం అంటారా నష్టమే? ఎందుకంటే అవకల ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత బడ్జెట్ అవుతుంది, ఏం కథ అనేది చెప్పి మొత్తం లెక్కలతో సహాయం చెప్పారు కదా. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇచ్చే పథకాలు డబ్బులు ఎక్కువ అవుతాయి, భారం మొత్తం మళ్ళీ ప్రజల మీద పడుతుంది కదా. పథకాలు ఇవ్వకుండా ఏదైనా ఉద్యోగాల కోసం వాటి కోసం చేసింటే మంచిగా ఉండేది. ఏమో అంతకు ముందు ఉన్నప్పుడు 600 హామీలు ఇచ్చినప్పుడు అవి చేయలేదు. ఇప్పుడు ఈ హామీలు ఇచ్చారు, ఇద్దరు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్
చంద్రబాబు నాయుడు. అంతకుముందు ఉన్నారు, అంతకుముందు ఉన్నప్పుడు మధ్యలోనే పవన్ కళ్యాణ్ మళ్ళీ విడిపోయిండు. ఇప్పుడు కూడా అటనే అవుతుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. అంతే అది. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ లాభమని అంటారా? అసలు ముందు ఇవ్వనివ్వండి, ఫస్ట్ ఇచ్చినాక కదా ఈ లాభం నష్టం తెలిసేది. అసలు ఫస్ట్ ఇవ్వాలి కదా, ఇచ్చి అది జనాల్లోకి వెళ్ళి అప్పుడు అది రన్ అవుతూ ఉంటే అది ఇచ్చినట్టు. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే జగన్ గారు ఆల్రెడీ ఇచ్చారు, దానికి చేశారు. దిగేంతవరకు కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఏదైతే చెప్పారో అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళారో ఆల్రెడీ ఇచ్చారు. జనాలు కూడా చూసారు ఆల్రెడీ. వీళ్ళు ఇవ్వాలి, ఇంకా అవ్వలేదు. జూలై నెల నుంచి వస్తుంది. అయ్యి ఏది వచ్చేసరికి ముందుకు వెళ్తే కానీ తెలియదు అసలు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని నాకు గ్యారంటీ లేదు. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న అన్ని అంటే సూపర్ 6 ఇవన్నీ అంటే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ 5 సంతకాలు పెట్టారు కదా, దాంట్లో మెగా డిఎస్సి ఒకటి, ప్లస్ పెన్షన్ ఒకటి, 4,000 రూపాయలు చేస్తానని చెప్పేసి పెన్షన్ ఒకటి, ఇట్లా 5 మొత్తాన్ని నిన్న మొన్న సంతకాలు కూడా చేశారు కదా. కాబట్టి నిదానంగా అయినా సరే కంపల్సరీ అవుతాయని నా ఆలోచన అనమాట. ఆయన చెప్పినవన్నీ కంపల్సరీ చేస్తారని నా ఆలోచన. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు మహిళల కోసం సూపర్ 6 అని కొన్ని పథకాలు అనేది ఏర్పాటు చేశారు. ఫ్రీ బస్ కావచ్చు, సిలిండర్లు కావచ్చు, ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం, మీ స్పందన? అవన్నీ అప్లై అయినప్పుడు చూద్దామమ్మా. ఓకే, ఇచ్చారు ఇప్పుడు పథకాలు అయ్యని, అప్పుడు అప్లై అవ్వాలి కదా. అవన్నీ ఇవ్వడం మంచిదేనంటారా? కొంతవరకు బెటరే అమ్మా. ఫ్రీ అనుకుంటా పోతే అర్హులైన వాళ్ళు తీసుకుంటే పర్లేదు. ఫ్రీ బస్ అవసరం లేదమ్మా. ఫ్రీ బస్ ఎందుకమ్మా? తెలంగాణలో ఏం సక్సెస్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో అప్లై చేస్తున్నారు. కానీ ఫ్రీ బస్ వల్ల యూజ్ కానీ మిగతా విద్య వైద్యం 2 ఫ్రీ ఇస్తే చాలమ్మా. అందరూ ఫ్రీ అయిపోతారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పైకి వస్తారు. పిల్లలకు సంబంధించి సూపర్ 6 అని చంద్రబాబు గారు పథకాలు అనేది ఏర్పాటు చేశారు. దానిపై మీ స్పందన మంచిగా అంటారా? మంచి అండి, అందరికీ మంచి జరగాలండి. అంటే ఈ పథకాలన్నీ అంటే కొనసాగిస్తారా అంటారా? నాకు డౌటే. సూపర్ 6 అనే పథకాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కదా, దానిపై మీ అభిప్రాయం? ఒక మహిళ సూపర్ 6 అంటే 6లో ఏమున్నాయి అంటే ఫ్రీ బస్ కానీ, ఫ్రీ బస్ వేస్ట్ అనిపిస్తుంది. 3 సిలిండర్లు ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. ముందు రోడ్లు, వైద్యం, విద్య, ఈ 3 అవసరం అంతే. ఇంకా ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు లాభం. అంతే అది. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ లాభమని అంటారా? అసలు ముందు ఇవ్వనివ్వండి, ఫస్ట్ ఇచ్చినాక కదా ఈ లాభం నష్టం తెలిసేది. అసలు ఫస్ట్ ఇవ్వాలి కదా, ఇచ్చి అది జనాల్లోకి వెళ్ళి అప్పుడు అది రన్ అవుతూ ఉంటే అది ఇచ్చినట్టు. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే జగన్ గారు ఆల్రెడీ ఇచ్చారు, దానికి చేశారు. దిగేంతవరకు కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఏదైతే చెప్పారో అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళారో ఆల్రెడీ ఇచ్చారు. జనాలు కూడా చూసారు ఆల్రెడీ. వీళ్ళు ఇవ్వాలి, ఇంకా అవ్వలేదు. జూలై నెల నుంచి వస్తుంది. అయ్యి ఏది వచ్చేసరికి ముందుకు వెళ్తే కానీ తెలియదు అసలు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని నాకు గ్యారంటీ లేదు.